ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 23వ తేదీ మే 2025. ఎస్ఎస్డి టోకన్స్ అయితే విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో అయితే టోకన్స్ అనేవి ఇస్తారు. ఆధార్ కార్డు కావాల్సింది, జిరాక్స్ లేకుంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అన్నమాట. అవి తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అయితే ఇస్తారు. ఈరోజు ఏమంటే 5:40కే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడప్పుడు వర్షం పడుతుంది. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ అనేది హెవీగానే ఉంది. క్యూ లైన్స్లో అయితే ఈవినింగ్ 5 నుంచే జనాలు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. కాబట్టి టోకన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేము. మీరైతే క్లారిటీగా ఉండండి. ఈవినింగ్ 6 నుంచి 9 PM లోపల టోకన్స్ అనేవి ఎప్పుడైనా ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే 24వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు ఈరోజు ఇస్తున్నారు. 23వ తేదీ 24వ తేదీ దర్శనం అంటే 24వ తేదీ దర్శనానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ సింపుల్గా చెప్పాలి అంటే రేపు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్ వేసుకోవాలి, లేకుంటే టోకన్స్ అనేవి ఉండవు. ఇంతే, సింపుల్ అనమాట. రేపు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు వచ్చి టోకన్ వేసుకోవాలి. టోకన్ వేసుకుంటే కొండపైకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకు దర్శనం టైం స్లాట్ అనేది వస్తుంది. ఆ టైం స్లాట్కి మనం కొండపైకి వెళ్తే సరిపోతుంది. ATGH సర్కిల్ అని చెప్పి ఉంటుంది. అక్కడ క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ టోకన్ చూపిస్తే లోపలికి ఎంట్రీ అయితే చేస్తారు. అలాగే ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఎవ్రీ 30 days తర్వాత మనం టోకన్స్ అయితే వేసుకోవచ్చు. 3 ప్లేసెస్లో ఈవినింగ్ 6 PM నుంచి 9 PM లోపల ఎప్పుడైనా వేస్తారు. కౌంటర్స్ అనేది ఎప్పుడైనా ఓపెన్ చేస్తారు. అండ్ క్యూ లైన్లో మాత్రం భక్తులు ముందే వేచి ఉంటారు. కాబట్టి ప్లాన్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి, ట్రై చేయండి. చాలా మంచిగా దర్శనం చేసుకోండి. ఈరోజు అయితే 24వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టోకన్లు అనేవి ఇస్తున్నారు. 23వ తేదీ ఈరోజు 23 డేట్ కాబట్టి ఈరోజు ఇస్తున్నారు. అండ్ టోకన్లు వేసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి, ATGH సర్కిల్కి. మీకు కనుక టైం ఉంటే లోకల్ టెంపుల్స్ ఉంటాయి, తిరుపతిలో ఉంటాయి అండ్ అలాగే తిరుమలలో కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే శ్రీనివాసం బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ కూడా టోకన్లు వేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే గోవిందరాజస్వామి టెంపుల్కి ఎంట్రన్స్. ఇక్కడ టెంపుల్ పక్కనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వీళ్ళైతే దర్శించుకోండి. అండ్ అలాగే గోవిందరాజస్వామి టెంపుల్ చూసిన తర్వాత ఇంకా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, కపిలతీర్థం, తాతయ్యగొండ గంగమ్మ తల్లి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది గోవిందరాజస్వామి రాజగోపురం అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నది విష్ణు నివాసం. ఇక్కడైతే ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ గేట్ అనమాట. ఇది క్యూ లైన్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలామంది క్రౌడ్ అయితే ఉంది, చూసారా? ఈ క్రౌడ్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మే మంత్ ఫుల్ క్రౌడ్, అందరికీ హాలిడేస్, చాలామంది భక్తులు అయితే వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయము, లైవ్ స్టేటస్ అనేది వాట్సాప్లో లేకుంటే తిరుమల.org అనే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ ఏంటంటే 9552300009. ఇది ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీకు దొరుకుతుంది. మీకు ఈ 3 ప్లేసెస్లో ఎస్ఎస్డి టోకన్స్ ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, అన్ని ఫుల్ క్లారిటీగా అయితే ఈ వాట్సాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు లాంగ్వేజెస్ అండ్ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి అన్ని ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒక చెక్ బాక్సెస్ లాగా అన్నమాట. అవైతే చెక్ చేసుకొని ట్రై చేయండి. కొండపైకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, టోకన్స్ ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఈజీగా అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ కపిలతీర్థం సర్కిల్ అనమాట. ఇది కపిలతీర్థం సర్కిల్ శివాలయం టెంపుల్, వీలైతే దర్శించుకోండి. అలాగే అండ్ అలిపిరి స్టెప్స్ దగ్గర అయితే రీసెంట్గా కృష్ణుడి టెంపుల్ అనేది ఓపెన్ అయ్యింది. కృష్ణుడు టెంపుల్ మధ్యలో ఉంటాడు. రౌండ్గా అయితే గోమాతలు ఉంటాయి. అలిపిరి స్టెప్స్లో మనకైతే కనిపిస్తుంది ఆ టెంపుల్ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే ఒకలామాత టెంపుల్, బెంగళూరు హైవేలో అయితే మనకు కనిపిస్తుంది. కపిలతీర్థం టెంపుల్ నుంచి 13 kilometers అనమాట. ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే అక్కడ మనకి ఆటోస్ ఉంటుంది, లేదంటే ఏదైనా కార్స్ తీసుకొని అయితే వెళ్ళచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, అలిపిరి స్టెప్స్లో మనకు ఒక టెంపుల్ ఉంటుంది అని. పాలరాతితో కట్టారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైంకు ఎప్పుడైనా ఇది ఓపెన్లోనే ఉంటుంది. వీలైతే దర్శించుకోండి. చుట్టూ గోమాతలు అయితే ఉంటాయి.
మధ్యలో బాలకృష్ణుడు ఉంటాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్. వర్షంలో వీడియో తీశాను, అందుకు ఇది నైట్ టైం అనమాట. ఇలాగుంది. నేను అప్పుడు దర్శనానికైతే వెళ్ళినాను, నైట్ టైం కావడం వల్ల చాలా ఖాళీగానే ఉండింది. ఈ కనిపిస్తున్న రోడ్డు మార్గం అయితే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు అనమాట. అది తిరుమలకి వెళ్ళిన తర్వాత దర్శనం కంప్లీట్ అయితే అక్కడ వెంగబాంబ అన్నసత్రం అయితే ఉంటుంది. వీలైతే వెళ్ళి ప్రసాదం స్వీకరించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ టోకన్స్ కనుక లేకుంటే సర్వదర్శనంకి వెళ్ళాల్సి వస్తుంది. సర్వదర్శనం కూడా ఏటీజీ సర్కిల్ దగ్గర ఎంట్రన్స్ అనేది కొంచెం ఫ్రంట్కి కొంచెం బ్యాక్కి అయితే ఉంటుంది. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు సర్వదర్శనానికి ఎలా వెళ్ళాలి అని. అక్కడ బోర్డులు కూడా ఉంటుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు, మనకి ఈజీగా వెళ్ళచ్చు. సర్వదర్శనం అయితే చాలా టైం అయితే పడుతుంది. ఆ టైంలో మీకైతే రీఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు టీటీడీ వాళ్ళు. దర్శనం టైమింగ్కి మీరు బయట వచ్చి మళ్ళీ దర్శనం టైమింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే మళ్ళీ సర్వదర్శనం కౌంటర్లోకి అయితే వెళ్ళొచ్చు. ఎస్హెచ్డి టోకన్స్ లేని వాళ్ళకు ఇది ఆప్షన్ చాలా బెటరు. సర్వదర్శనం టోకన్ అయితే వేసుకొని, సర్వదర్శనం టోకన్లు కూడా తిరుమలలోనే లోపలైతే ఇస్తారు, తిరుపతిలో అయితే ఇవ్వరు, కొండపైన ఇస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సర్వదర్శనం టోకన్లు అనేవి సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు అయితే మన టోకన్లు అనేవి ఇస్తారు. మీకు చాలా టైము అంతసేపు కంపార్ట్మెంట్లో ఉండలేము, మేము బయటికి వెళ్తాము, తిరుమల లోకల్ టెంపుల్స్ విజిట్ చేస్తాము అనుకుంటే రీఎంట్రీ అనే ఆప్షన్ అయితే అక్కడే ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడిగితే రీఎంట్రీ ఆప్షన్ ఉంటుందా అని అడిగితే వాళ్ళే చెప్తారు. వన్స్ బయటకు వచ్చిన తర్వాత మీ దర్శనం టైం స్లాట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే మళ్ళీ దర్శనానికి ఎప్పుడు పంపిస్తారా అనేది కూడా రిమైనింగ్ విషయాలను వాళ్ళనే అడగచ్చు అనమాట. కరెంటు మేము వెళ్ళినప్పుడైతే రన్నింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే వేస్తారు. అంతే అండి.